ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ ఎపిసోడ్లో సత్తు మహాసింధూరం చేసేది ఎలా అని చూద్దాం. సత్తు మహాసింధూరంలో కపరి సత్తు కానీ లేకపోతే సన్న కళ్ళ సత్తు ఇవి రెండు ఉపయోగించుకోవచ్చు. 30 గ్రాములు రసం, 10 గ్రాములు మణశిల, 30 గ్రాములు గంధకం, 30 గ్రాములు. ఇవన్నీ శుద్ధి చేసుకో ఉండాలి. గంధకము, మణశిల కట్టుకో ఉండాలి. ముందు సత్తుని అంటే జింక్ని కరిగించి దాంట్లోకి రసం వేసుకోవాలి. రసం వేసుకుని సమరసం చేసుకోవాలి. తర్వాత సన్న మంటల గంధకాన్ని వేసుకుని ఆ గంధకము కరిగేటట్టుగా చూసుకోవాలి. దాంట్లో ఎప్పుడు గంధకము బాగా కరుగుతుందో ఒక రకమైనటువంటి ఎరుపు కలర్లో కనిపిస్తుంది. దాని తర్వాత అదే సన్న మంటలో పెట్టుకుని మనం మణశిలాన్ని బాగా నూరుకొని దాంట్లో గ్రాసం ఇస్తూ రావాలి. చల్లారిపోతే ఏకమైపోతుంది. అంతా ఏకమై గట్టిగా అయిపోతుంది. కొడితే పొడవుతుంది. దీన్ని మహాజైనీరతో కానీ లేకపోతే సవుడు, నవాచార సున్నపు జైనీర్లు నూరుకొని ఎండబెట్టుకుంటూ ఉండాలి. చాలామంది ఇక్కడే దెబ్బతింటారు. ఎందుకంటే జైనీరు మనం చేసుకున్నామండి, మేము దాంట్లో నూరుకొని ఎండబెట్టినా కూడా మనకి అది కట్టలేదు అంటున్నారు. ఒకటి, ఇక్కడ జైనీర కరెక్ట్గా ఉండాలి. మీరు ఎంత ఇది వేసుకుంటారో, పదార్థాలు వేసుకుంటారో దానికి సరి సమానమైనటువంటి జైనీర్లో ఉండేటువంటి ఉప్పు దాంట్లో కలల. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది బాగా నూరుకోరు. ఏ గంధకము, మణశిల ఇట్లా పదార్థాలు ఎక్కడైనా కలిసినప్పుడు నూరుకోవడం చాలా ఇంపార్టెంట్. సుమారుగా ఒక 3 జాములు అంటే 9 గంటలు నూరుకోరు. ఏదో నూరుకున్నాం కొంతసేపు మిక్స్ అయిపోయింది కదా అనుకుంటారు. ఇక్కడ మిక్స్ అయిపోయేది కాదు కావాల్సిండేది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఆటమ్స్, ఫ్రిక్షన్ వల్ల ఘర్షణ కలుగుతుంది. ఆ ఘర్షణ వల్ల వేడి అనేది ఏర్పడుతుంది. అది మనకి అంతగా కనిపించదు. కాకపోతే అక్కడ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది జరిగితేనే మీకు అది ఏదైనా సింధూరమో లేకపోతే ఏదైనా ఇదైనప్పుడు పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. ఇంకోటి ఏమిటంటే జైనీరు పదార్థాలు ఎంత ఉంటుందో అంత జైనీరు వేసుకోవాల్సి పడుతుంది. అంటే పదార్థాలు ఎంత తూకం ఉంటుందో అంత దీన్ని ఈ జైనీర్ని పెను మీద వేస్తే అంత ఉప్పు వెళ్ళాల. ఎంత ఉప్పు అంటే ఒక 100 గ్రాము ఉప్పు వెళ్ళేంత జైనీర్ వేసుకోవాల. ఒక 100 గ్రాము పదార్థం ఉన్నప్పుడు అంత పదార్థానికి అంత జైనీర్ వేసుకోకపోతే అది పనికిరాదు. మీరు ఇంత అన్నం పెట్టుకొని ఒక స్పూను పప్పు వేసుకుని తిన్నట్టు ఉంటుంది. అన్నానికి సరిపోయేటట్టుగా పప్పు వేసుకుని తింటారు. అదేలాగా ఇక్కడ కూడా మనం ఎంత పదార్థం వేసింటామో దానికి సరిపడేటట్టుగా వేసుకోవాలి. జైనీరు వేసుకుంటా ఉండాలా, నూరుకుంటా ఉండాలి. ఇదంతా అనుభవం మీద వస్తుంది. అయ్యో స్వామి, మాకు ఎంత వేసుకున్నా కూడా రాలేదు అని అంటున్నారు. మీరు చేసే తప్పులు అక్కడే. ప్రయత్నం చేస్తే అంటే సరి సమానంగా వేసుకున్నప్పుడు, జైనీరు కూడా సరి సమానంగా వేసుకుని ఎండబెట్టిన దాన్ని పెను మీద వేసి చూసినా కూడా మీకు కట్టిపోయింది తెలుస్తుంది. అంటే జైనీరుని సరిగా వండుకో ఉంటాయి. ఏ పదార్థానైనా కడుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఒక వాదంలో జైనీరు వేసుకుని నూరుకుని ఎండబెట్టుకున్న తర్వాత దీన్ని బాగా ఎండిన తర్వాత నింపుల్స్లో నూరుకుంటాం. నింపుల్స్లో నూరుకుని దాన్ని జలయంత్రంలో పెడతాం. ఆ నూరుకొని ఎండబెట్టినటువంటి పదార్థాలని జలయంత్రంలో పెట్టి
24 గంటల టైంలో వండుకోవాలి మోదుకట్లతో. ముందుగా సన్న మంటలో, మధ్యాగ్నిలో, తర్వాత గాఢాగ్నిలో అట్లా వచ్చిండేటువంటి సింధూరాన్ని 1కి 4 సింధూరం 1, 4 వెండి కానీ రాగి కానీ వేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వెండి పాలు కట్టుకో ఉండాలి, రాగిని శుద్ధి చేసుకొని తగరానికి ఇచ్చుకో ఉండాలి ముందుగానే. అటువంటి వెండి రాగి పైన ఈ వాదం పనిచేస్తుంది. జలయంత్రంలో పెట్టకుండా చేసుకునేదానికి కాదా అంటే చాలా కష్టపడాలి. సన్న సన్న పుటాలు శతపుటం వేసుకోవాల్సి పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏది కూడా కరిగేటువంటి వస్తువు ఉండాలి. ఇది మాత్రమే ఉంటుంది, ఇది గంధకం మాత్రమే ఉంటుంది. గంధకం కరిగితే నీరు అవుతుంది, నెమ్ము ఉంటుంది దాంట్లో. ఏ నీరు ఉండేటువంటి వస్తువుని కూడా మనం పుటం పెట్టినా లేకపోతే ఏ ప్రకారమైనటువంటి అగ్గిని దాన్ని తాకేసినా కూడా దాంట్లో ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ఆ ప్రెషర్ బిల్డ్ అయినటువంటి ప్రెషర్ని తట్టుకునేటువంటి శక్తి ప్రముదులకు ఉండలేదు. మీరు ఎంత ప్యాక్ చేసినా కూడా. కాబట్టి జలయంత్రాన్ని దీంట్లో ఉపయోగించినట్టయితే ఖచ్చితంగా పనిచేస్తుంది. జలయంత్రం చేసేటువంటి విధానం నేను ఇంతకు ముందే చెప్పాను. జలయంత్రం చేసిన తర్వాత నల్లవు మెత్త ఆకు రసంతో జలయంత్రం లోపల ఆ మూతకి అన్నిటికీ బాగా పూసుకుని దాన్ని బిగించండి, ముందు దాంట్లో వేసుకుని. ఇంకా చాలామంది ఏమంటున్నారంటే మాకు మోదుకట్లు దొరికేదండి, మేము పొయ్యి మీద పెట్టుకుందామా అంటే స్టవ్ మీద పెట్టుకుందామా, గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుందామా, లేకపోతే ఇతర సాధనాల మీద పెట్టుకుందామా. పురాతన కాలంలో ప్రత్యేకమైనటువంటి వాదానికి ప్రత్యేకమైనటువంటి కట్లు వాడుతూ ఉంటారు. అదే మాకు కూడా తెలిసింది. ఒక ప్రత్యేకమైనటువంటి వాదానికి ప్రత్యేకమైనటువంటి కట్లు. చాలా వరకు మోదు కట్లే వాడతాం. జలయంత్రానికి జలయంత్రంలో పుటం పెట్టాలంటే మోదు కట్లే వాడతాం. ఇంకా వేరే సాధనాలతో పెట్టుకోవచ్చా లేదా నాకు తెలియదు. లేదంటే నేను ఇప్పటివరకు పెట్టిండలేదు. ఎప్పుడు ఆ సింధూరాలు చేసుకోవాలన్నా కూడా మోదు కట్లతోనే ఆ సింధూరాన్ని చేసుకునేటువంటి వాళ్ళు. కాబట్టి మీరు నాకు తెలియకుండా ఉండేటువంటి ప్రశ్నలు అడిగి నేను ఎప్పుడు ప్రయత్నం చేసిన లేదాన్ని. నాకు తెలియదు, నేను ఎట్లా చెప్పను. దీనికి ఆల్టర్నేటివ్ ఏమి, దానికి ఆల్టర్నేటివ్ ఏమి, అది ఎట్లా చేసుకోవచ్చు, ఇది ఇట్లా చేసుకోవచ్చు అంటారు. ఇది చాలా పురాతన కాలం పద్ధతులు ఇవి. అల్కెమీలోనే చాలా పురాతన కాలంలో ఉండేటువంటి పద్ధతులు. కాబట్టి వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారో మేము ఎట్లా చేసుకుంటున్నామో అట్లే మీరు చేసుకుంటే మంచిది. ఈ ఉప్పు బదులు ఆ ఉప్పు వేసుకుందామా, దీని బదులు అది వేసుకుందామా, అట్లేం ఉండలేం. ఎన్నో రకాలైనటువంటి వాదాలు ఉన్నాయి. మీకు ఏది దొరకకపోతే ఇంకొక రకమైనటువంటి వాదానికి వెళ్ళిపోవడం మంచిది. ఇదే వాదం చేయాలా అనేది ఏమి ఉండాలి. నేను సులువైనటువంటి వాదాలు చెప్పాను, రకరకాల వాదాలు చెప్పాను. అంటే పురాతన కాలంలో మనుషులు చేసేటువంటి వాదాలను మాత్రమే చెప్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉండేటువంటి వాదానికి సంబంధించిన గ్రంథాలు కానీ, ఇప్పుడు ఉండేటువంటి వాదము చేసేటువంటి వారు కానీ ఈ పురాతన కాలంలో ఉండేటువంటి వాదాలని ఎవరు చేయడం లేదు. ఇంకోటి దీన్ని మర్చిపోతున్నాం. కాబట్టి ఇది ఇంకా కొంచెం ముందు తరాల వాళ్ళు దీంట్లో ఉండేటువంటి దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తూ దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోతారు అని ఈ వాదాలన్నీ చెప్తున్నాను. మేము చేసుకునేది సాధ్యం కాలేదండి, మీరు ఎందుకు ఊరికే చెప్తున్నారు అని చాలామంది అడుగుతున్నారు. మీకు రాకపోతే, మీరు చేసుకునేదానికి కాకపోతే దానికి నేను కారణం కాదు. మీ వంట అనుభవం, మీకుండే పరిజ్ఞానం. ఇప్పుడు శ్రీ విద్య నేర్చుకునేదానికి కొంతమంది వస్తున్నారు. వాళ్ళు కూడా అంతో ఎంతో
రసవాదం కూడా నేర్పిస్తున్నాం. వాళ్ళు చేసుకోలేంది మీరెందుకు చేసుకోలేరు? వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వంటలు తేడా వచ్చి అదేమన్నా ఇస్తకు కావచ్చు. కాకపోతే కష్టపడితే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. శ్రీ విద్య పేరుతో ఎవరు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శ్రీ విద్య పేరుతో నా దగ్గరికి వచ్చి రసవాదం గురించి అడుగుతారు. రసవాదము శ్రీ విద్యతో ముడిపడింది, అంటే నా సాంప్రదాయం. ఎవరైతే ముందుగా శ్రీ విద్యని చేసి ఉంటారో వాళ్ళకి కొంతవరకు నేర్పించగలుగుతుంది. అంతవరకే కానీ శ్రీ విద్య పేరుతో ఇటుకొచ్చి రసవాదం చెప్పండి, రసవాదం గురించి మాట్లాడడం సమంజసం కాదు. ఈ రాబోయే ఆదివారము, సోమవారము, మంగళవారము ఈ 3 రోజులు హైదరాబాద్ నుంచి ధర్మపురి వరకు పయనిస్తాను. అక్కడ హోమాలు, యజ్ఞాలు ఉన్నాయి శ్రీ విద్యకు సంబంధించినట్టు. ఎవరికేమైనా శ్రీ విద్యలో కానీ లేకపోతే దశమహావిద్యలో వీటిలో ఏమైనా అనుమానాలు ఉంటే నేను వచ్చినప్పుడు అక్కడ మీ అనుమానాలను తెలుసుకోవచ్చు. శ్రీ విద్య గురించి, దశమహావిద్యల గురించి మాట్లాడండి, రసవాదం గురించి మాట్లాడకండి. ఎందుకంటే రసవాదం నా శిష్యులు కూడా బేసిక్స్ నేర్పిస్తుంది. నమస్కారం.